నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో ఇది ఏంటంటే ర్యాండమ్ స్టార్ట్. ఇప్పుడు ఇన్‌ఫర్టిలిటీలో రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. నేచురల్‌గా ట్రై చేసేవాళ్ళు ఉంటారు. ఐయూఐ అవసరమైన వాళ్ళు ఉంటారు. అలాగే ఐవీఎఫ్ అవసరమైన వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనం ఒక్కటి అన్ని వీడియోస్‌లో ఒక కామన్ థింగ్ మనం ఏం చెప్తూ వస్తామంటే వైఫ్‌ని డే 2కి రమ్మనండి. డే 2 రోజు మనం ప్రోటోకాల్ స్టార్ట్ చేయాలి. ఏది స్టార్ట్ చేయాలన్నా పీరియడ్ రావాలి అని చెప్తామన్నమాట. బట్ కొంతమంది కపుల్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకేంటంటే ఫ్లైట్ ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటది. డే 2 రావాలంటే వాళ్ళు ఇంకొక వారము, 10 రోజులు, ఎన్ని రోజులు వెయిట్ చేయాలో తెలీదు పీరియడ్ రావాలంటే. సో, ఇలాంటి వాళ్ళకి అండ్ ఇంకోటి కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకేంటంటే ఇమ్మీడియేట్‌గా క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ కావాలి. అదే క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళ ఎగ్స్ అన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ట్రీట్మెంట్‌కెళ్ళే ముందే ఎగ్స్ వాళ్ళు తీసుకొని ఫ్రీజ్ జేసుకోవాలి. సో, ఇలా ఎమర్జెన్సీలో ఉన్నవాళ్ళు, ఎమర్జెన్సీగా మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్న వాళ్ళలో ర్యాండమ్‌గా మీరు ఎనీ డే ఆఫ్ ద సైకిల్ మనం హ్యాపీగా స్టిమ్యులేషన్ స్టార్ట్ జేసుకోవచ్చండి. దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ మై టాక్. సో, ఈ పాయింట్‌ని హైలైట్ చేస్తాను. సో, పీరియడ్స్ సెకండ్ డే కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నాట్ ఎనీమోర్. ఎనీ డే మీరు డే 5 కానివ్వండి, ఎక్కడి నుంచో వచ్చారు. ఈ రోజే ల్యాండ్ అయ్యారు. ఈ రోజు మీకు సెవెంత్ డే అయింది. సో, మళ్ళీ పీరియడ్ సెకండ్ డే దాకా వెయిట్ చేయాలంటే ఈ హోల్ మంత్ యూ ఆర్ లూజింగ్ ద టైమ్. సో, మీరు ఇట్లాంటి వాళ్ళలో ఎనీ డే, డే 7 కానివ్వండి, డే 10 కానివ్వండి, డే 18 కానివ్వండి, ఎనీ టైమ్ ఆఫ్ ద సైకిల్ మనము స్టిమ్యులేషన్ స్టార్ట్ చేసుకునే ఒక అవకాశం వచ్చిందనమాట. దీన్నే ర్యాండమ్ స్టార్ట్ ప్రోటోకాల్ అంటారు. అంటే ర్యాండమ్‌లీ అట్ ఎనీ డే ఆఫ్ యువర్ సైకిల్ యూ కెన్ స్టార్ట్ ద ఐవీఎఫ్ స్టిమ్యులేషన్. సో, దీంట్లో కొన్ని ఏం చూసుకోవాలంటే మనం, సో వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు సీ ఈస్ ప్రెగ్నెన్సీ అండి. ఇప్పుడు ర్యాండమ్‌గా స్టార్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే 20 డే 21 స్టార్ట్ చేయాలనుకోండి. వాళ్ళు ప్రెగ్నెన్సీ అనే విషయము అప్పుడే అర్థం కాదు. సపోజ్ అప్పుడే ఎంబ్రియో ఫార్మ్ అయిందనుకోండి. అప్పుడే ఇంప్లాంటేషన్ టైమ్‌లో ఉందనుకోండి. అదొక్కటి మనం రూల్ ఔట్ చేసుకొని దానికి మాత్రం స్టార్ట్ చేయాలి. సో, మనం బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీని తెలుసుకోవచ్చు. అండ్ ఇంకోటి ప్రొజెస్ట్రాన్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలుసుకోవచ్చు. సో, డే 15 ఆర్ డే 18 తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళలో ఈ ఒక్కటి మాత్రం మనం చూసుకోవాలండి. వెదర్ ద కపుల్ ఆర్ వెదర్ ద వైఫ్ ఇస్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అనేది కన్ఫర్మ్ చేసుకొని, షీ ఈస్ నాట్ ప్రెగ్నెంట్ అనుకున్నప్పుడైతే మనం ర్యాండమ్ స్టార్ట్ ప్రోటోకాల్ వీళ్ళలో కూడా స్టార్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇంకో డౌట్ ఏమొస్తది, మరి ఎనీ డే ఆఫ్ ద సైకిల్ స్టార్ట్ చేసిన దానికి, డే 2కి స్టార్ట్ చేసిన దానికి డిఫరెన్స్ ఏమన్నా ఉంటదా? సేమ్ నంబర్ ఆఫ్ మనకు ఫలితం ఉంటదా? సేమ్ ఎగ్స్ వస్తాయా? క్వాలిటీ ఎలా ఉంటది? ఇది డిఫరెంట్‌గా ఉంటదా? మరి ఎలా పడితే అలా స్టార్ట్ చేస్తే అని మీకు అనిపించొచ్చు. సో, మనము చాలా 10 ఇయర్స్ నుంచి ఈ ర్యాండమ్ స్టార్ట్ మీద చాలా జరుగుతున్నాయి. చాలా స్టడీస్ జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్లీ మన ఇండియాలో చాలా సెంటర్స్‌లో ఇలా స్టార్ట్ చేసి చూసారు. ఇలా చేసి చూసినప్పుడు నార్మల్ దానికి, ర్యాండమ్‌గా చేసిన దానికి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదండి. నంబర్ ఆఫ్ ఎగ్స్ గాని, నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ గాని, క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ గాని. సో, గుడ్ పాయింట్ ఒకటుంది. ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఒకటుంది. సో, గుడ్ పాయింట్స్ గురించి మాట్లాడితే ఎంబ్రియోస్ ఏవైతే మనకి డే 18 తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళలో ఎంబ్రియోస్ ఏవైతే వస్తాయో అవి మంచి టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఉన్నట్టుగా గుర్తించారనమాట. బట్ అదే డే 2తో కంపేర్ చేస్తే డే 18లో కొద్దిగా టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ అనేవి రావడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో థింగ్ ఏంటంటే ఇఫ్ ఈ డే 18లో స్టార్ట్ చేసిన వాళ్ళలో కొంచెం నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ స్టిమ్యులేషన్ అంటే మీకు ఇంజెక్షన్స్ అనేవి ఒక్క 2 రోజులు ఎక్స్ట్రా పడినట్టు తెలిసింది. సో, నార్మల్‌గా డే 2లో ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో ట్రీట్మెంట్, వాళ్ళకి 10 రోజులు పట్టిందంటే, డే 18లో స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా ఆఫ్టర్ 15 డేస్ స్టార్ట్ చేసిన వాళ్ళలో ఒక్క 2 డేస్ కొంచెం ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ పడినట్టు తెలిసింది. సో, మీకు బావుంటది అని కాకుండా ఎవ్రీథింగ్ క్లియర్‌గా చెప్పాలని ఐయామ్ టెల్లింగ్ యూ. సో, గుడ్ థింగ్ ఏంటంటే ఎంబ్రియో క్వాలిటీ బావుంటోంది. ఒక్క చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు కొంచెం ఒక 2 డేస్ ఇంజెక్షన్స్ ఎక్స్ట్రా పడుతున్నాయి. కాకపోతే మనకు 1 మంత్ వేస్ట్ అవ్వకుండా ప్రాపర్‌గా ఎళ్తదనమాట. సో, ఇలా స్టార్ట్ చేసుకున్న వాళ్ళలో మేము ఇప్పటికీ చాలా పేషెంట్స్‌కి ఇలా ట్రై చేసి చూసాం. చాలా కపుల్స్‌కి ప్రోటోకాల్ పెట్టి చూసాము. అందరికీ కూడా మంచి ఎంబ్రియోస్ వచ్చాయి.
డే 2కి దీనికి పెద్దగా డిఫరెన్స్ లేకుండా మంచి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ రావడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్కి ఇప్పుడు రెడీగా ఉన్నారనమాట. సో ట్రాన్స్ఫర్ కోసం మాత్రం పీరియడ్ సెకండ్ డే రావాల్సి ఉంటుంది. అప్పుడు మనం గర్భసంచి లైనింగ్ తయారు చేసుకుని ఈ తయారైన ఎంబ్రియోస్ ని పెడతాం అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ర్యాండమ్ స్టార్ట్. సో మీరు ఇప్పుడు డే 2 కానీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డే 5 కానివ్వండి, మీరు ఏదో వర్క్ లో ఉంటారు, ఖచ్చితంగా డే 2కి రావాలంటే యూ మస్ట్ బి సమ్. సో డే 2కి రావాల్సిన అంత టైం ఉండకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళలో డే 7, డే 8, డే 10 ఎనీ డే ఆఫ్ ద సైకిల్ మీకు ఎగ్ పెరగనివ్వండి, లేదా ఎగ్ నార్మల్ గా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఒక స్కాన్ చేసుకొని కొన్ని రక్త పరీక్షలు చేసి అవన్నిటికి తగ్గట్టుగా మనం ఇంజెక్షన్స్ ఏ టైం ఆఫ్ ద సైకిల్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక న్యూ కాన్సెప్ట్. డే 2 అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. దిస్ ఇస్ కాల్డ్ ర్యాండమ్ స్టార్ట్ ప్రోటోకాల్. థ్యాంక్ యూ.